నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టొస్తుందని ఒక సామెత. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మార్నింగ్ నుంచి నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను. అంటే ఇవాళ నాకు కొంచెం ఖాళీ దొరికింది. ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది. ఏంటి అని అంటే, మనం గత కొన్ని రోజుల నుంచి ఒక యాంకర్ గురించి మాట్లాడుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవిడ చేసినటువంటి ఆ రీలు, తద్వారా భగవంతుడి దగ్గర ఆవిడ ఎలాంటి ప్రవర్తన ఉంది, ఎలాంటి కామెంట్స్ చేశారు, అది ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీసింది అనేటటువంటిది మనం చూస్తున్నాం. అయితే దానికి సంబంధించి ఈరోజు ఒక వార్త వచ్చింది. ఏంటి అని అంటే, ఆవిడ యొక్క ఆధార్ కార్డుని టీటీడీ బ్లాక్ చేసింది. ఇంకా ఆవిడ తిరుమల తిరుపతికి దర్శనానికి వెళ్ళడానికి శాశ్వతంగా వెళ్ళడానికి వీల్లేదు అనేటటువంటిది చర్యలు తీసుకున్నది టీటీడీ ట్రస్ట్ అనేటటువంటిది ఒక వార్త. విషయం ఏంటంటే, నేను అసలు విషయం ఏంటి, ఇది నిజమా వాస్తవమా, ఎందుకంటే దీనికి లీగల్ ఇష్యూస్ డెఫినెట్ గా వస్తాయి. ఎందుకంటే అది భగవంతుడికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి, ఆ దర్శనం కోసము వచ్చేటటువంటి వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు అనేటటువంటి ఇష్యూస్, చాలా సున్నితమైనటువంటి అంశాలు ఇవన్నీ. కాబట్టి టీటీడీ అంత తొందరగా నిర్ణయం తీసుకోదు, అది నేను విశ్వసిస్తాను. అయితే ఇక్కడ జరిగింది ఇది వాస్తవమా అవాస్తవమా అనేది ఒకటి మనం మాట్లాడుకుంటే, ఆవిడ మీద వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఖచ్చితంగా టీటీడీ బోర్డుకి మాత్రం చేరింది. ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులందరూ కూడా దీని మీద ఒక చర్చ కి తెరదీయడం అనేటటువంటిది జరిగింది. ఆ చర్చలో ఏంటి అనంటే, వాళ్ళు మాట్లాడుకున్నటువంటిది, ఈమెని కొంతకాలం వరకు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దర్శనాలు అనేటటువంటివి ఆవిడకి వస్తే కనుక ఇక్కడ చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేటటువంటి అవకాశం ఉండొచ్చు. దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి చర్చ వచ్చింది తప్ప, అఫీషియల్ గా ఆధార్ కార్డు బ్లాక్ చేయటం అనేటటువంటి నిర్ణయము ఇప్పటి వరకు, ఈ నిమిషం వరకు వాళ్ళు తీసుకోలేదు. అది ఒకటి. ఇక దీని మీద వచ్చేటటువంటి వార్తలు, అంశాలు ఏమున్నాయి అని అంటే, ఇక్కడ ఆధార్ కార్డు బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మరి ఈవిడ ఏ విధమైనటువంటి వెకిలి ప్రవర్తన చేసిందో, మరి ఈవిడ కంటే ముందెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది కూడా ఇలాంటి దారుణమైనటువంటి వెకిలి ప్రవర్తనలే వాళ్ళు చేశారు. వాళ్ళలో ఒకళ్ళు కూర్చొని డ్యూయెట్లు పాడుకొని, ఇంకోటి ఏదో చేసుకుని డైరెక్ట్ గా షూట్లే పెట్టేసుకున్నారు. అసలు వాళ్ళు అక్కడ కొండ మీద ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవరు అనేటటువంటిది తెలియదు. మరి ఈమె ఒక్కదానికి ఈ డెసిషన్ తీసుకునే కంటే కూడా టీటీడీ బోర్డు ఏం ఆలోచిస్తుంది అని అంటే, ఇలా కొండ మీదకి వచ్చి ఇలాంటి విపరీత ధోరణలు పోయినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా దేవస్థానము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది తప్ప, వాళ్ళకి దర్శనము అనేటటువంటిది లేకుండా చెయ్యాలి అనేటటువంటి భక్తుల మనోభావన. ఆ భావన ఉంటే బాగుండు అని ఆలోచించారు, కానీ అది అలా చెయ్యడం అనేటటువంటి హక్కు టీటీడీకి ఉండదు. ఒకటి. రెండోది ఏంటి అనంటే, ఇక్కడ చాలా మంది చాలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈమె మీద చర్య తీసుకుంటే, మరి ఇంతకు ముందు వేషాలు వేసినటువంటి వాళ్ళందరి మీద కూడా అదే చర్య తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ ఏమవుతుంది అనంటే, ఇది వాళ్ళు తీసుకున్నారా లేదా అని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు టీటీడీ ట్రస్ట్ కి మీద ఒక చర్చ లెగుస్తుంది. ఆ తర్వాత పాతవన్నీ ఒక దరిద్రాలు చుట్టుకుంటే, అసలు భగవంతుడు ఉన్నాడా లేదా, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క ఆ చైతన్యాన్ని, మనం ఆ శక్తిని మాట్లాడుకోవడం మానేసి ఇలాంటి చెత్త మాట్లాడుకునేటటువంటి అవకాశాలు ప్లాట్ఫామ్ మీదకి రావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా టీటీడీ దృష్టిలో పెట్టుకుంటది. కాబట్టి టీటీడీ ఎప్పుడు కూడా బహిర్గతంగా ఇలాంటివి నిర్ణయాలు తీసుకోదు, చట్ట విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోదు. రెండో విషయం ఏంటి అనంటే, ఖచ్చితంగా నేను టీటీడీ బోర్డు మెంబర్స్ కి కానీ, చైర్మన్ గారికి కానీ నేను విన్నవించుకునేది ఏంటి అంటే, కొన్ని నిర్ణయాలు
అక్కడ మీరు కొన్ని గైడ్ లైన్స్ అనేటటువంటిది ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి అవసరం టీటీడీ బోర్డుకి ఉంది. అది ఏంటి అనంటే, కొండ మీదకి వచ్చేటటువంటి వాళ్ళు భగవంతుడి దర్శనం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఆ భగవద్ దర్శనం కోసం ఎలా ఉండాలి, వాటికి సంబంధించినటువంటి నియమాలేంటి, అలాగే నిష్టలు ఏమిటి అనేటటువంటిది క్రిస్టల్ క్లియర్ గా భక్తులకి చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడికి వచ్చి ఫోటోలు దిగొచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఆ ఫోటోలు ఎవరెవరు దిగుతున్నారు, ఎవరితో దిగుతున్నారు, అది సమాజంలోకి ఎలా వైరల్ చేసుకుంటున్నారు, దానికి భగవంతుడి యొక్క ప్లేస్ ని ఎందుకు వేదికగా చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ పరిశీలించి కూడా అక్కడ ఒక ఫోటో షూట్ ని గనక మీరు ఇలాంటి వ్యక్తుల యొక్క ఫోటోషూట్లు వీడియోలు అనేటటువంటి నిషిద్ధము అనేటటువంటిది మీరు చాలా పర్టికులర్ గా అలాంటిది ఒకటి చేయాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఇది అడ్డుకట్ట వేయడం అనేటటువంటిది చాలా కష్టం అండి. ఇవాళ సెల్ ఫోన్ అనేటటువంటిది ఊపిరిలాగా జనాలందరికీ ఉండిపోయింది. అది అని అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ అంత సీన్ లేదండి. నేను చెప్తున్నాను కదా, ప్రతిరోజు నేను నిద్ర లెగిస్తే రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ఒకటే ఆలోచిస్తాను, అబ్బా ఒక్క వారం రోజులు ఈ సెల్ ఫోన్ నా చేతిలో ఉండకుండా ఉంటే ఎంత బాగుండు, నేను ప్రశాంతంగా ఉంటాను, చక్కగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి హాయిగా భగవన్నామ స్మరణ చేసుకుంటాను, హాయిగా మెడిటేషన్ చేసుకుంటాను, ప్రశాంతంగా నా గురించి నేను ఆలోచించుకునేటటువంటి టైం దొరుకుతుంది, నా పిల్లల్ని చూసుకుంటానికి టైం దొరుకుతుంది, నా ఇంట్లో వాళ్ళని చూసుకుంటానికి టైం దొరుకుతుంది, నా భర్తతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఆలోచిస్తాను నేను. అంతే తప్ప సెల్ ఫోన్ లేకపోతే బ్రతకలేమని అనుకునేటటువంటి జాతి ఏదైనా ఉంది అనంటే, అది నిజం చెప్తున్నాను కదా, మానవాళికి అలాగే మానవాళికి ఉండవలసినటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యాలకి అతి వాళ్ళు ఎందుకు పనికిరారని అర్థం అనమాట. ఇవాళ బలవంతంగా మనం ఆ సెల్ ఫోన్ అలవాటు చేసుకున్నాం, అది ఒకటి. రెండో విషయం ఏంటి అనంటే, ఇక్కడ ఖచ్చితంగా భగవంతుడి కోసం వచ్చేటటువంటి వాళ్ళు, వాళ్ళ అవసరాలు ఏమైనా ఉంటే పైన కావాలి అనుకుంటే, ఒకప్పుడు మన దగ్గర ఫోన్ లేకపోతే ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసుకునేవాళ్ళు. ఎమర్జెన్సీ ఏదైనా ఉంది అనంటే పేపర్ మీద రాసుకొని పోండి, నంబర్స్ రాసుకొని వెళ్ళండి. అక్కడ ఏదైనా ఉంటే ఒక ఎమర్జెన్సీ కాల్ ఏదైనా చేసుకోవాలనుకుంటే దేవస్థానము అక్కడ వెసులుబాటు ఏమైనా ఇస్తే అది మంచిగా ఉంటది. ఎందుకంటే కొండ మీద ఎవరో కూడా 24 hours మించి ఎవరు ఉండరండి అక్కడ. ఆ కొండ దిగిన తర్వాత లేదా ఆ బస్ ఎక్కేటప్పుడు అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఆ జోన్ ఒకటి పెట్టండి. లేదా ఈ సెల్ ఫోన్లు పని చేయకుండా అక్కడ జామర్లు ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఒకటి ముఖ్యమైన పని. ఇవి చేస్తే తప్ప అక్కడ కంట్రోల్ చేయటం అనేటటువంటిది జరగదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనలో ఉండాలండి డిసిప్లిను. మనలో క్రమశిక్షణ ఉండాలి. మనలో భగవంతుడి పట్ల నిబద్ధత ఉండాలి, భక్తి భావన ఉండాలి, అంకిత భావం ఉండాలి. ఎవరైతే మనస్ఫూర్తిగా దాన్ని ఫీల్ అవుతారో దయచేసి ఫోన్లన్నీ మడిచి లోపల పెట్టుకొని భగవంతుడి దర్శనం అయిన తర్వాత ఆ ఫోన్లని చేతిలో పట్టుకోవడం అనేటటువంటిది చేయండి. ఇది మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పండి. గుళ్ళకి వెళ్ళేటప్పుడు అలాగే కొన్ని ప్రసంగాల కోసం వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ ఎలా వాడకూడదో, ఎందుకు వాడకూడదో వాళ్ళకి క్లియర్ గా చెప్పండి. ఈ అలవాట్లు తల్లిదండ్రులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండో విషయం ఏంటి అనంటే, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అసలు ఆవిడికి నిండు గర్భవతి అయి ఉండి ఆవిడని ఇలా చేస్తున్నారా అనేటటువంటి వీడియోలు కొన్ని చూశాను. వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటి అనంటే, దయచేసి ఇక్కడ గర్భవతి, అయ్యో పాపం, మహిళ, ఇలాంటి కన్సర్న్లు అందరికీ ఉన్నాయి, ఎవరికి లేకుండా ఎవరికీ లేదు. కానీ అలాంటి వ్యక్తి అలాంటివి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. ఇవన్నీ లెక్క చేయకుండా తన కోసము, తన ఐడెంటిటీ కోసం మాత్రమే భగవంతుడిని సైతం పక్కన పెట్టి ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా జనం మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్పే తీరుతారు. చెప్పినప్పుడు కూడా క్షమాపణ చెప్పేటప్పుడు కూడా భగవంతుడికి ఏమన్నా క్షమాపణ చెప్పారా? అయితే క్షమించండి, ఓకే తీసుకోండి, ఇష్టమైతే పెట్టుకోండి, కష్టమైతే వదిలేయండి. ఇదా ధోరణి. మరి అక్కడ అమ్మతత్వం ఏమైపోయింది? అక్కడ ఆడదాని తత్వం ఏమైపోయింది? అక్కడ స్త్రీమూర్తి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడా కూడా నడమంత్రపు సిరికి సంబంధించినటువంటి ఆ యొక్క సలుపుతనం ఏదైతే ఉంటుందో ఆ సిచ్యుయేషన్ లో ఉన్నారు అక్కడ. అది ఒకటికి 2 సార్లు కనబడినటువంటి అంశము మనకి ఇక్కడ. ఎక్కడా కూడా మనస్సులో పశ్చాత్తాపం అనేటటువంటిది ఎక్కడా లేదు.
పశ్చాత్తాపంతో ఆవిడ నిజంగా చెప్పి ఉన్నట్టయితే ఈ వీడియోలు ఇలా కొనసాగేటివి కాదు. అయ్యో ఆవిడ బాధపడింది, సరే గర్భిణి, మనం ఏం మాట్లాడకూడదు, ఆవిడ నిజంగానే ఫీల్ అయింది, పొరపాటు జరిగిపోయింది అని అనుకునేవాళ్ళు. కానీ మాట్లాడేటప్పుడు ఎక్కడ గర్భిణిగా బిహేవ్ చేయలేదు. అక్కడ ఉన్నప్పుడు నేను నిండు చూలాలని, నేను ఎంత భక్తిగా ఉంటే, నేను ఎంత బాగుంటే, భగవంతుడి గురించి ఎంత ప్రచారం చేస్తే నాకు అంత మంచి బిడ్డ వస్తారు, నా భవిష్యత్తు బాగుంటది, నా జీవితం బాగుంటది అని ఆవిడ ఆలోచించాల్సింది పోయి, మాట్లాడాల్సింది పోయి, ఎక్కడికక్కడ ఎలాంటి ప్రవర్తన ఉంది అనేటటువంటిది యావత్ ప్రపంచం చూసింది. ఎక్కడి నుంచి హఠాత్తుగా పుట్టుకొచ్చేస్తాయండి? అంటే మాట్లాడే వాళ్ళందరికీ తెలియదా నిండు గర్భవతి అని? మాట్లాడే వాళ్ళందరికీ తెలియదా ఆవిడ మహిళ అన్న సంగతి? ఇక్కడ అన్నిటికీ మించి ఒక భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఇలాంటి వ్యతిరేక భావనలు, కనీసం క్షమాపణ చెప్పేటప్పుడు కూడా పశ్చాత్తాపం ఎవరికైనా కనపడింది కింద కామెంట్ లో పెట్టండి. ఎవ్వరు ఎవరిని ఆవిడ్ని బాధ పెడుతున్నారని బాధపడే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఆవిడ్ని ఎవరూ బాధ పెట్టట్లేదు. ఒకవేళ ఆవిడ గురించి అనుచితంగా మాట్లాడి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని నేను ఖండిస్తున్నాను, ఖచ్చితంగా ఖండిస్తున్నాను నేను. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ముందు మన శక్తి ఏమిటో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి. అరే నేను గర్భవతిని, నేను ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ఉండాలి, అలాగే నేను మహిళని, ట్రోలింగ్ కి గురయ్యాను అని అంటే ఏం జరుగుతుందో నాకు అనేటటువంటి అవగాహన ఎదుటి వాళ్ళలో లేదు కదా. మరి లేనప్పుడు మాట్లాడే వాళ్ళలో ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇటు నుంచి ఏమొస్తుందో అటు నుంచి కూడా అదే వస్తుంది, నువ్వేమిస్తావో తిరిగి అదే పొందుతావు అనేటటువంటిది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంతేగాని ఇక్కడ తీసుకొచ్చి జనాలందరూ రాక్షసులు, పశువులు, లేకపోతే ఇంకొకటి కాబట్టి ట్రోల్ చేసేస్తున్నారు, ఇలాంటి ప్రవచనాలు మానేయండి. ఎందుకంటే ఒక్క భగవంతుడి దగ్గర ఇప్పటికే మన దేవుళ్ళని, దేవతలని విపరీతంగా, ఇంకొకటి ఈ సోకాళ్ళు వెనకేసుకొచ్చే వాళ్ళందరికీ ఒక్క మాట చెప్తున్నాను, మీకు తెలుసో తెలియదో అమ్మల్లారా, నాయనల్లారా, ఏంటి అనంటే మన హిందువులు ఎవరైనా భగవంతుడి గురించి ఏమాత్రము అక్కడ ఏ ప్రవర్తన ఉన్నా, భగవంతుని ఏమాత్రం కించపరిచినా, అలాంటి వ్యవహారాలున్నా కూడా వీటన్నిటినీ కూడా అన్య మతస్థులందరూ కూడా మిగిలిన వాళ్ళకి చూపించి మీ హిందువులే ఇలా చేస్తున్నారని చెప్పి ప్రపంచం మొత్తం హిందువుల్ని బ్లేమ్ చేయడానికి వాటిని ఉపయోగించుకుంటున్నారన్న సంగతి బహుశా ఈ మేధావులకి, ఈ మేధావి మనులకి తెలుసో లేదో నాకు తెలియదు. దయచేసి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఒంటి మీద స్పృహ పెట్టుకొని మాట్లాడండి. మనం వీడియోల కోసం ఏదైనా మాట్లాడేద్దామా? ఒక్కసారి వీడియో వచ్చేసింది కాబట్టి గబగబా వీడియోలు పెట్టేస్తాం, తిట్టేస్తాం, అన్నీ అయిపోతుంది. మళ్ళీ అది కాదు అన్న తర్వాత చూసారా, ఇది కదా, అది కదా, మళ్ళీ వస్తుంది. ఇంకా నా దరిద్రం ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయాన్ని ఒకసారే మాట్లాడతా, ఫాలో అప్ చచ్చినా చేయను. ఎందుకంటే ఆ ఫాలో అప్లు పెట్టుకునే అవసరం నాకు ఎప్పుడు రాదు. ఒక్క వీడియోలోనే మొత్తం కంప్లీట్ చేస్తా. ఎందుకంటే దాని మీద వచ్చేటటువంటి ఆ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే విశ్లేషణ అనేటటువంటిది ఒక జర్నలిస్ట్ చేస్తాడు, ఒక అనలిస్ట్ చేస్తుంది తప్ప ఏ రోజుకారోజు అప్డేట్ లాగా వార్తలు. అరే మీరు వార్తలు చదువుతున్నారా, విశ్లేషణలు ఇస్తున్నారా? విశ్లేషణ ఇచ్చినప్పుడు పుంకాల విశ్లేషణలు ఎందుకు వస్తాయి? నేను ఇందాక అదే చెప్తున్నా. నా దరిద్రం ఏంటంటే ఈ ఒక్క దీనికోసం నేను 3 రోజులు ఎందుకు మాట్లాడానంటే భగవంతుడి కోసం మాట్లాడా, స్వామి కోసం మాట్లాడా. ఎందుకు అనంటే ఇవి అడ్డం పెట్టుకుని ఎవరెవరైతే ఆ హైందవ సాంప్రదాయాన్ని దుమ్మెత్తిపోస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక వేదిక ఉంటుంది, దీన్ని ఖండించడం కోసం అని చెప్పి నేను ఈ వీడియోలు చేయాల్సినటువంటి అవసరము నా భగవంతుడి కోసము, నా వెంకటేశ్వరుడి కోసం, నా గోవిందుడి కోసం చేశాను. దయచేసి నేను చెప్తున్నా, 2 నాలుకల ధోరణి అవలంబించకండి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయాలు స్పష్టంగా ఉన్నవి. ఏంటి అనంటే ఆవిడ ప్రపంచంలో ఆమె ఒక్కటే కంటుందా బిడ్డ? మేమందరం కనలేదా? మేమందరం తల్లులం కాదా? ఆ బాధ మాకు తెలియదా? ఆ మాతృత్వం యొక్క విలువ మాకు తెలియదా? అంటే కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు పిల్లల్ని కనేటోళ్ళు నాకు అర్థం కాక అడుగుతాను. ఇంకా సిగ్గుమాలిన తనం ఏంటంటే ఆ స్ట్రిప్పులు చూపించి కూడా, ఆ మార్కులు చూపించి కూడా చూసారా అని ఒక స్త్రీ
ఏది దాచుకోవాలో, ఏది తన భర్తకే తనకే పరిమితమో, ఏది తన కుటుంబానికి తనకే పరిమితమో తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉండే ఈ స్త్రీలు, నేను ప్రెగ్నెంట్ అయ్యా చూడండి నాకు కన్ఫర్మ్ అయింది, ఆ స్ట్రిప్ తీసుకొచ్చి కూడా, కన్ఫర్మేషన్ స్ట్రిప్ తీసుకొచ్చి, మెడికల్ స్ట్రిప్ తీసుకొచ్చి కూడా చూపించేసేసి ఇంత బహిర్గతంగా వాళ్ళ బతుకుల్ని బజార్లో పెట్టినప్పుడు ఎందుకు కన్సర్న్ చూపించాలి? ఎందుకు కన్సర్న్ చూపించాలి? అరే, ఒక బిడ్డ బయటికి వచ్చిన తర్వాత పొత్తిళ్లలో ఉన్న బిడ్డని పుట్టిన వెంటనే తీసేసి ఫోటోలు తీసేసి జనాలకు పెట్టేస్తున్నారు. ఏంటండి ఇవి? ఏంటి? ఒక జీవితము, ఒక ఒక కుటుంబము, ఒక జీవన విధానానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. పద్ధతులు దాటి ప్రవర్తించారు కాబట్టే మీ జీవితంలో సీక్రెట్ అనేది ఏమీ లేదు. మీ జీవితంలో మానవత్వం అనేది లేదు. మానవత్వం లేదు అనేది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన రోజున ఎంతమంది స్త్రీల తాళ్లు తెగిపడినాయో బెట్టింగ్ యాప్ల్లో పడిపోయి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన రోజున ఒక్కొక్కళ్ళు తండ్రులు ఎవరైతే ఉన్నారో జేబులు ఖాళీ చేసుకుని అప్పుల పాలై పిల్లలకి వండి పెట్టలేక, తిండి పెట్టలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు రోడ్డు మీద పడేశారు. వీటికి సమాధానం ఎవరు చెప్తారో? అక్కడ మాత్రం ఎవ్వరు మాట్లాడతారు, ఎవ్వరు మాట్లాడరు. నేను కూడా మాట్లాడలా. బెట్టింగ్ యాప్ల విషయానికి వస్తే సరే ఆడదు కదా అని వదిలేస్తే, ఇంత బలుపు బరితెగింపు వస్తే ఏది ఆడతనం చూపించారు? అక్కడ ఏం ఆడతనం చూపించారు? నేను ప్రెగ్నెంట్ అయ్యా చూడండి, నేను మెన్స్ట్రువల్ ఫేస్ లో ఉన్నాను చూడండి, నేను నాప్కిన్లు పెట్టుకుంటున్నాను చూడండి, నేను అండర్ వేర్లు వేసుకుంటున్నాను చూడండి, నేను లోపల దాన్ని ఇన్ని హొక్కులు పెట్టాను చూడండి. ఇంత దరిద్రంగా ఇంటిని ఒంటిని మొత్తాన్ని రోడ్డు మీద బజార్న పెట్టిన వీళ్ళకి మళ్ళీ ప్రత్యేకించి మానవత్వం ఉండాలని మాట్లాడతారు. మానవత్వం ఎందుకు లేదు? మానవత్వం ఉంది కాబట్టి ఆవిడ మళ్ళీ ఇంకొక వీడియో చేయగలిగింది జనాల్లో. అంటే జనాల మనోభావాలు అక్కర్లా, భగవంతుడు విలువ అక్కర్లా, కానీ మనకు మాత్రం ఇక్కడ మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చేసేయాలి. మానవత్వం మీద మానవత్వం ఎవరికి లేదు. మానవత్వం వాళ్ళు ఉంచారా? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కాపురాలు రోడ్డు మీదకి వచ్చినాయి, ఎంతమంది ఆడవాళ్ళ తాళి తెగింది, ఎంతమంది తల్లిదండ్రులు యూత్ బెట్టింగ్ యాప్ల్లో పడిపోయి వాళ్ళు అప్పులు కట్టలేక ఆస్తులు మొత్తం అమ్ముకుని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. అలాగే ఎంతమంది తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్న పిల్లలు, ఇప్పటికీ వార్తలు బయటికి రాలేదు. మీకు ఎవరికైనా తెలుసా? పరువు పోతుంది, బిడ్డ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, అరే పరువు పోతుంది, వాడు ఎందుకు ఉరేసుకున్నాడు, పరువు పోతుంది, వీడెందుకు ఈ విధమైనటువంటి పనులు చేశారని ఇప్పటికీ కడుపులో కుళ్ళు ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళు తల్లులు కాదా? వాళ్ళు గర్భిణీలై కనలేదా 9 నెలలు మోసి? ఆ బిడ్డల్ని బెట్టింగ్ యాప్ల్లో పోగొట్టుకున్న తల్లుల వ్యత గురించి ఎన్ని మాట్లాడాం మనం? ఎందుకు మాట్లాడలేదు మనం? ఎందుకు ఖండించలేదు మనం? అవన్నీ ఖండించలేదు కాబట్టే వీళ్ళు ఈ విధంగా బరి తెగిస్తున్నారు. కనీసం ఇనుము కాలినప్పుడే సంబెట దెబ్బ పడాలి. ఇటువంటి సిచ్యువేషన్ అప్పుడే కనీసం వాళ్ళు తెలుసుకునేటటువంటి అవకాశం వస్తుంది. అంతేగాని ఇక్కడ బహిరంగంగా ఆమె ఆధార్ కార్డుని హోల్డ్ చేయడం కానీ, లేకపోతే ఆమెను దర్శనానికి నిరాకరించడం కానీ, ఇలాంటి దిక్కుమాలిన వార్తలు చదవకండి, వార్తల్ని బలపరచకండి. ఎందుకంటే అది చట్టరీత్యా అలాంటివన్నీ కూడా చాలా చిక్కులు వచ్చేటటువంటి సమస్యలు. దీన్ని సున్నితంగా పరిష్కరిస్తారు. ఆమె నుంచి వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతారు. ఇలాంటివి చెయ్యను అనేటటువంటిది ఒక డిక్లరేషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆమెకి హెచ్చరించడము జరుగుతుంది. అంతగా అయితే ఇంటర్నల్ డెసిషన్ ఏముంటదంటే, కొన్నాళ్ళు ఈమెకి కొండ మీదకి కొంచెం జాగ్రత్తగా చూడండి. కొన్నాళ్ళు ఆమెకే చెప్తారు, అమ్మ నువ్వు కొన్నాళ్ళు దయచేసి కొండ గడప ఎక్కినావంటే నువ్వు ఇదే వివాదాలు ఫేస్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త, నీ ప్రాణాల మీదకే నువ్వు తెచ్చుకుంటావు అని చెప్పేసి అని వాళ్ళకి నచ్చింది ఏదైనా వాళ్ళు చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆమె నుంచి ఒక క్షమాపణ పత్రం తీసుకునేటటువంటి అవకాశం ఉంది కదా అని చెప్పేసి అని చేసేసి, నేను ప్రెగ్నెంట్, అయ్యో పాపం నిండు గర్భవతి, ఎవడు చెప్పాడు? గర్భం ఏమన్నా దాచుకున్నారా? 7వ నెలలో గర్భవతి ఎందుకు వచ్చింది? గుడి నియమ నిబంధనలకు విరుద్ధం 7వ నెలలో ఎందుకు వచ్చింది? అక్కడ దేవుణ్ణి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను కానీ కనీసం కొంచెం కూడా కన్సిడర్ చేయకుండా నేను గర్భవతిని అయ్యాను చూడండి అని ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉండవలసినటువంటి సీక్రెట్ ను కూడా బయట పెట్టినటువంటి ఆ స్థితి. వాళ్ళు ఏం దాచుకున్నారని జనం దాస్తారు. మీ యూట్యూబర్లందరికీ నేను చెప్తున్నాను కదా, మీరు అన్ని తెగిడి చేసి అన్నిటికీ రెడీ అయిపోయి, కొంతమంది, నేను అందరిని అనడం లేదు, కొంతమంది నిజంగా గృహిణులు చూస్తే గర్వపడుతున్నాను నేను.
ఎంత హిందుత్వం కోసం, హైందవ ధర్మం కోసం ఎంత కష్టపడుతున్నారో ఇంకొంతమంది ఆ హిందుత్వాన్ని బజార్న పెట్టి ఇంతింత గుడ్డలేసుకొని ఇలాంటి చౌకబారుతనాలన్నీ. బాత్రూముల్లో స్నానం చేసేటప్పుడు ఆడదని తెలియలేదా? బాత్రూమ్ లో స్నానం చేసి వీడియోలు పెట్టినప్పుడు ఆడతనం ఎక్కడ పోయింది? ఎందుకు ఇస్తారు? నిజంగానే ఒక గృహిణి అలా చేసి ఉంటున్నట్టయితే ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు కాదు. స్నానం చేసింది జనానికి తెలియాలి, ప్రెగ్నెంట్ అయ్యింది జనాలకి తెలియాలి, మొగుడు ఎన్నిసార్లు వచ్చిపోతున్నాడో పక్కలోకి తెలియాలి. ఇలాంటి దరిద్రాలన్నీ మొత్తం ప్లాట్ఫామ్ పెట్టేసి అయ్యో పాపమని జాలి పడితే జాలి పడాలా లేదా జనం ఆలోచించండి. 1కి 2 సార్లు ఆలోచించండి. ఇక నుంచి కూడా ఇప్పటి వరకు ఒక స్థాయిలో ఉన్నారు, ఇక ముందు కూడా చాలా మంది హిందూ సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక ఆలోచన చేస్తున్నాయి. దయచేసి నేను చెప్తున్నాను, ఇలాంటి పిచ్చి విచ్చలవిడితనాలు కనుక యూట్యూబ్లో కనిపిస్తే దీనికి చట్టం తీసుకురావడానికి టైం పట్టొచ్చేమో కానీ ఇది ఆన్లైన్ కనుక ప్రపంచంలోకి విడుదలైతే మాత్రము ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై.